మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ రాత్రి ఆయన సముఖమందు కూడి ఉన్న దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము చాలా క్షుణ్ణంగా మనము ధ్యానించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము చాలా జాగ్రత్తగా ధ్యానించుకున్నాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లును మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మీ బైబిల్ అండర్లైన్ చేసుకో. ఏమేమి ధరించుకోవాలంటే జాలియు దీర్ఘశాంతమును మనము ధరించుకోమని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నమాట. దీర్ఘశాంతము అనే పదము మన పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న ఈ ఆత్మ ఫలముల యొక్క జాబితాను మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు ఒక క్రైస్తవుని హృదయంలో ఉన్నప్పుడు అతడు క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని అనేకులకు కనపరచగలడు కూడా. ఎదుటివాడు ఎంత తొందరపడినా ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలములు కలిగి ఉన్న వారు క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని, క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని వారు కనపరచగలరు. ప్రభువారు మనకి ఇదే కదా, సిలువలో కనపరిచిన మాదిరి ఇదే కదా. ఆయన జాలి గల దేవుడు, దీర్ఘశాంతము గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కృపాసత్యములు గల దేవుడు. నీ దేవుడైన యెహోవానకు నేను మార్పు లేనివాడను. నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గలవాడను. ఆయన ప్రేమ గల దేవుడే, జాలి గల దేవుడే, దీర్ఘశాంతం గల దేవుడే. కానీ ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది. ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది. కానీ ఆయన చూపే దయ, దీర్ఘశాంతము అది సదాకాలము మనతో నిలిచి ఉంటుంది. ఆమేన్. అందుకని ఒక పాట కూడా ఉంది.
దేవ సంస్కృతి చేయవ మనస అనే పాటలో కాదు, తండ్రి జాలి పడడా తన పిల్లల యందు, తండ్రి జాలి పడడా ఆయన యందు భయభక్తులు నాటి, ఆయన యందు భయభక్తులు నాటి వారి ఎడలని కృపణాధికంబం ఎల్లప్పుడూ స్తుతించు. నా ఆత్మ దేవుని ఎల్లప్పుడూ స్తుతించు. ఏంటండి, ఈ లోకములో తన తండ్రి తన కుమారుని ఎడల ఎట్లా జాలిని కనపరుస్తారో, అలాగే మనల్ని తన స్వరూపంలో తన ఆకారము చొప్పున చేసుకున్న మన ప్రాణ ప్రియుడు, మనల్ని పాపము నుండి విమోచించిన వాడు, పాపము అనే బంధకాల నుండి మనల్ని విడిపించి పాపము ప్రభావంలో కొట్టుకొని పోతున్న మనలను ప్రేమించి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని రప్పించిన దేవుని యొక్క ప్రేమను ఎవరు వర్ణించలేరు, ఎవరు వివరించలేరు. అందుకనే సముద్రం అంతా లోతు, ఆకాశం అంత ఎత్తు, సముద్రం అంత వెడల్పు. ఏంటండి, కవులకు సాధ్యం కాదు. కలములతో రాయలేము, కళలతో వర్ణించలేము, కవితలతో వివరించలేనిది మన యేసుని ప్రేమ, మన క్రీస్తుని ప్రేమ. ఏంటండి, ఈ లోకంలో ఎంతో మంది ప్రేమ కనపరుస్తారు, కానీ ఆ ప్రేమలో స్వార్థం ఉంటుంది. అవసరాన్ని బట్టి వారు ప్రేమను కనపరుస్తారు. కానీ నీ కొరకు, నా కొరకు, మన కొరకు తండ్రితో ఐక్యపరచడానికి, ఆయనతో పాటు మహిమ రాజ్యంలో నీవు నేను ఉండాలంటే తండ్రితో మనము తండ్రి దగ్గర మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్న విజ్ఞాపనలు ఆయన ఎదుగు చేరాలంటే, మనము తండ్రి వద్దకు వెళ్ళాలంటే కుమారుని ద్వారా వెళ్ళాలి. అందుకని యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు. మన ఇంట్లోకి రావాలంటే తలుపు వేసిన తాళాన్ని తీస్తేనే మన తలుపు తీసినప్పుడే మన గృహంలోకి మనం లోపలికి వెళ్ళగలం. అలాగే పరలోకంలో తండ్రి యొద్దకు చేరాలంటే తాను ఈ భూలోకానికి పంపించిన తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల ద్వారానే మనము పరలోక రాజ్యానికి మనము చేరుకొనగలము. తర్వాత వచ్చి ఎవడైనను తనకు హాని చేసనని ఒకరు అనుకుని ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఏంటండి, మత్తయి సువార్త 6:14 మీ పరలోకపు తండ్రి మనుషుల అపరాధములను క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును.
మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు. ఎంత భయంకరం! ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులను మనం క్షమించినప్పుడే ఆయన మనలను క్షమిస్తారు. ఆయన మనలను క్షమిస్తే మనం ఆయనతో యుగ యుగాలు తరతరాలు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగాలు మనం నివసించగలము. చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మన జీవితాలు గుడ్ ఫ్రైడే వెళ్ళిపోయి, ఈస్టర్ వెళ్ళిపోయింది, ఎన్నో వెళ్ళిపోయింది. కానీ మన జీవితంలో కనిపించే మన మనుషులతో, కనిపించే మన వారితో మనం సమాధాన పడకపోవడానికి గల కారణం ఏంటంటే మన హృదయంలో ఆత్మ బలములతో సమృద్ధిగా ఉండవలసిన మన హృదయంలో ఏమి నింపబడి ఉన్నవి? శరీర కార్యములు నింపబడి ఉన్నవి. ఏంటండి? మన శరీరంలో, మన ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలములతో నింపబడవలసిన మన హృదయము శరీర కార్యములతో నింపబడి భక్తి చేస్తున్న భ్రమలో బ్రతుకుచ్చు, దేవునికి దూరంగా ఉంటూ చివరికి అపవాది నువ్వు భక్తి చేస్తున్నాను భ్రమలో పెట్టి చివరికి నేను అగాధమనే పాతాళానికి నిన్ను ఈడ్చుకొని వెళ్ళడానికి నీ మీద వేస్తున్న ఒక పెద్ద ప్రణాళిక. అది ఎట్లాంటి వాళ్ళకి అర్థమవుతుందంటే జ్ఞాన వివేచన గల వారికి అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని చూడవలసిన కోణంలో చూసినప్పుడే నిజమైన పశ్చాత్తాపము వారి హృదయంలో ప్రారంభమవుతుంది. ఆ పశ్చాత్తాపమే ఆ వ్యక్తి హృదయంలో దేవుడు అనుగ్రహించే రక్షణకు ఒక మార్గము సరళమవుతుంది. ఒకసారి ఆ వ్యక్తి దేవుడిచ్చిన రక్షణను పొందుకున్న తర్వాత అతని మనోనేత్రాలు తెరవబడతాయి. అతని హృదయం మీద ముసుగు తొలగింపబడుతుంది. తను ఏ స్థితిలో ఉన్నాడో తనకు అప్పుడు గ్రహింపు అవుతుంది. ఆ తర్వాత తన క్రీస్తు యొద్దకు ప్రభువుకు సమీపంగా ఉండాలని తన జీవిత కాలం అంతా దేవుని కొరకు సాక్షిగా జీవించాలని తన జీవితంలో ఒక తీర్మానాన్ని చేసుకుంది. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఒక్క నిమిషం. ఎందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. బీ థాంక్ఫుల్. ఏంటండి? కృతజ్ఞులై ఉండాలి. మన శరీరంలో అవయవాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ శరీరము ఒకటే, మనమందరము ఒకటే. we all are one. మనమందరము క్రీస్తు శరీరములో అవయవములు వంటి వారము. మనమందరము ఏక మనస్సు, ఏక ఆత్మతో, ఏక అభిప్రాయం మనం కలిగి ఉన్నప్పుడు
మన సంఘాలలో ఉజ్జీవానికి ఒక ఒక మార్గాన్ని మనము చూపించిన వారు అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏక మనస్సు, ఏకాత్మ, ఏక అభిప్రాయము. నేను కాదు మనము అని ఎవరి నోట నుండి వస్తుందో వారి ద్వారా సంఘములో ఐక్యత వస్తుంది. వారు మోకరించి ఆసక్తితో చేసే ప్రార్థన వారి చుట్టుప్రక్కల దేవుని ఆశ్చర్యమైన కార్యములు జరిగించడానికి ఒక ఒక బలమైన, ఇక్కడ మీరు ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ తన శక్తివంతమైన కార్యములను దేవుడు జరిగించగలరు. ఆమేన్. ఆసక్తితో ప్రార్థిస్తే ఎన్నో అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. ఏలియా కూడా ఆసక్తితో ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినాయి. అందుకనే పాట కూడా ఉంటుంది, ఏలియా ఆసక్తితో ప్రార్థించగా అద్భుతాలు జరిగించి. ఏంటండి, ఆహాబు రాజు 450 మంది అబద్ధ బయలు ప్రవక్తలు తీసుకొని కర్మేలు పర్వతం మీదకి వస్తే దైవజనుడు దేవుని చేత బలంగా వాడబడిన శక్తివంతమైన ప్రవక్త అయిన ఏలియా కర్మేలు పర్వతం మీదకి వచ్చారు. ఇద్దరు మొదట వారికి అవకాశం ఇవ్వబడింది. సాయంకాలం వరకు వారు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు, వారు విఫలమయ్యారు. దైవజనుడైన ఏలియా ఆ పశువుని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పశువును అర్పించి మోకరించి ప్రార్థించి ఆ ప్రార్థన ముగించక మునిపే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి ఆ బలిపీఠం మీద ఉన్న పశువు ఆ మంటపాలలో పోయబడిన నీరు ఆరిపోయింది. అక్కడ చూసిన వారు ఏకకంఠముతో అన్న మాట ఏంటో తెలుసా? యెహోవాయే దేవుడు అని వారు ఏకకంఠముతో వారు దేవునికి సాష్టాంగపడ్డారు. వాడు వండర్ఫుల్ మిరాకిల్ కదా. దేవుని సన్నిధిలో మన ఆసక్తితో ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయని దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. మనం ఏక శరీరం కలిగి ఏక మనసుతో ఏక అభిప్రాయంతో ఒకే మాటతో మనము దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు మన సంఘాలలో అసమాధానాన్ని సమాధానంగా మార్చగలం. మన సంఘాలలో ఐక్యతకు ఒక మార్గానికి మనము కనపరచడానికి మన ఒక కార్యక్రమం. చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. ఆయన పరిపూర్ణుడు తండ్రి. ఏంటండి, ఆయన పరిపూర్ణుడు తండ్రి. ఆయన అన్ని విధాలుగా పరిపూర్ణుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పరిపూర్ణుడు. మనల్ని కూడా అన్ని విషయాలలో పరిపూర్ణులుగా ఉండి క్రీస్తు ప్రేమను మనం అనేకులకు కనపరిచినప్పుడు మనలను చూసిన వారు మనలో దాగి ఉన్న క్రీస్తు స్వరూపాన్ని మనము అనేకులకు మనలో దాగిన క్రీస్తు స్వరూపాన్ని అనేకులు చూచి వారు అనేది ఒకే ఒక మాట, నిజంగా మీరు నమ్ముకున్న దేవుళ్ళలో గొప్పతనం ఏంటి అనే ప్రశ్న వారి హృదయంలో తట్టారు. అట్లా వారి మనసులో ప్రశ్న తట్టినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన అద్భుత కార్యమును దేవుడు జరిగించిన గాక. ఆమేన్.
తలవంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక నీ బలార్ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇప్పటి వరకు విన్న వర్తమానము మా అందరి హృదయాల్లో ముద్రించమని, విన్న వర్తమానము దానిలో ఉన్న శ్రేష్టమైన సారము మా హృదయాలలో మేము భద్రం చేసుకొని మీ మాటకు విధేయత కనపరిచి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా చేయమని, అయితే నన్ను మీ శిలువ చాటున మరుపరిచి మీ ఆత్మతో నింపి ఈ దినమున వాక్యం ద్వారా నన్ను మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం. మన వర్తమానము మా హృదయాల గొప్ప కార్యమును జరిగించమని, రేపటి దినం జరగవలసిన ఆరాధన తత్వం తోడుగునము. మీ సన్నిధి మీ మహిమ మీ ప్రభావంతో మమ్మల్ని నింపమని, రేపటి దినం ప్రార్థనతోనూ మా హృదయాలను వాక్యముతో మా హృదయాలను సిద్ధపరచుకొని ఏ విషయాల్లో దింపులో మేము జయించుకోలేకపోతున్నామో దాని విషయంలో మీ వాక్యములకు లోబడే హృదయాలు మాకు దయచేయమని, వాతావరణాన్ని పరిస్థితిని మీ స్వాధీనంలో పరుచుకున్నది మీకు వందనాలు స్తుతులు స్తోత్రం. రేపటి దినం జరగవలసిన ఆరాధన అంతట్లో తోడుగునమని, మీ సన్నిధి మీ కాపుదల భద్రతను మర్చిపోయి ఉంచమని, నజరేయుడైన ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు గాక. మా నిద్ర ఆహారం నేడు మాకు దయచి, మా యొక్క అపరాధములు జీవాన్ని క్షమించిన ప్రకారము మీరు మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనను తెగ దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.